ఎంబోఏ కంపల్సరీ వస్తుంది, షార్ట్కైనా లాంగ్కైనా. ఎంబోఏ ఏబోఏ రెండు గురించి ఆల్రెడీ డెఫినేషన్ పెట్టినా కదా. డెఫినేషన్ తర్వాత మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే ఎంబోఏనేమో మెయిన్గా క్వశ్చన్స్, అసలు కంపెనీ ఏంటి, దాని ఆబ్జెక్టివ్స్ ఏంటిది, కంపెనీ ఎక్కడ పెట్టిండ్రు, ఏం అడ్రస్ అని క్వశ్చన్స్. దానికి డీటెయిల్ ఆన్సర్స్ ఇచ్చేదేమో ఏఓఏ, ఈ అసోసియేషన్ ఏంటి ఆర్టికల్ ఆఫ్ అసోసియేషన్, ఇదేమో మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్. ఇందులో మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది డెఫినేషన్ రాసినాక ఇవి మొత్తం 6 ఉన్నాయి. నేమ్ క్లాజ్, సిచ్యువేషన్ క్లాజు, ఆబ్జెక్టివ్ క్లాజు, క్యాపిటల్ క్లాజు, లయబిలిటీ క్లాజు, అసోసియేషన్ క్లాజ్. ఇది ఒక్కటే గుర్తుంచుకోవాలి. ఇగో సెక్షన్ 4(1)A ఇది ఏ సేమ్ సెక్షన్ 4(1)A వస్తుంది, ఒకటి బి వస్తుంది, సి వస్తుంది, ఆబ్జెక్టివ్ సి వస్తుంది, క్యాపిటల్ ఈ వస్తుంది, లయబిలిటీ ఈ వస్తుంది, అసోసియేషన్ క్లాజ్ ఎఫ్ వస్తుంది. ఈ ఒక్క సెక్షన్స్ గుర్తుంచుకొని రాయండి. నేమ్ అంటే దానికి సంబంధించిన నేమ్స్ అవి. సిచ్యువేషన్ అంటేనేమో ఫ్యూచర్లో న్యాయసమ్మతమైన ఏమైనా సమస్యలు వస్తే ఎట్లా, అలాంటి క్వశ్చన్స్. ఆబ్జెక్టివ్ అంటేనే మనం ఏం ప్రోడక్ట్ అమ్ముదాం అనుకుంటున్నాం, దేని గురించి, కంపెనీ అదే అమ్మాలి, మళ్ళీ వేరే అమ్మొద్దు, దాని గురించి. క్యాపిటల్ క్లాజ్ అంటేనేమో కంపెనీలో ఎన్ని షేర్స్ ఉన్నాయి, ఎంత అవసరం ఉంటుంది, ఎంతమందికి డివిడెండ్స్ షేర్ చేస్తారు అని, ఇలాంటివి. ఇవి మీరు కొంచెం సైడ్ హెడ్డింగ్స్కి ఒక్కొక్క పాయింట్ చదువుకుంటే అయిపోతుంది.